సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? అర్థం కదా. సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగుందన్న. కానీ 3 hours అనే కొంచెం లెంతీ ఉంది, అక్కడక్కడ బోరింగ్ గా ఉంది అంటున్నారు. ఎక్కడ లేదు. ఎక్కడ లేదా? సబ్జెక్ట్ అర్థం కావడానికి ఆ మాత్రం టైం తీసుకుంటారు ఎవరైనా. ఓకే, మైథాలజికల్ ఫిలిం కదా, ఇది అందరికీ అర్థమవుతుంది అంటారా? అన్ని కలిపి మైథాలజీలోనే అలాగేం లేదు, మొత్తం అన్ని మిక్స్ ఉంది. ఓకే, కమల్ హాసన్ గారి రోల్ చాలా తక్కువ ఉంది, అంత పెద్ద యాక్టర్ చాలా తక్కువ ఇంపాక్ట్ స్పేస్. ఉంది. తక్కువ కాదు, అసలు బేసిక్ గా తనకి ఎంత రోల్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది అసలు. ఓకే, ప్రభాస్ గారు కూడా హాఫ్ పార్టే ఉన్నారు, మిగతా అంతా చాలా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వినే ఉంది అని అన్నారు. లేదు, ఇంట్రడక్షన్స్ ఏం లేదు, జస్ట్ క్యామియోలు వచ్చి వెళ్ళిపోయింది. కానీ చాలా ప్రభాస్ మొత్తం మెయిన్ టైమింగ్ అంతా ప్రభాస్ ఉంది. ఓకే, విజయ్ దేవరకొండ గారి కన్నీ ఎలా ఉందండి? విజయ్ దేవరకొండ క్యామియో అంటే ఏం లేదు, చూడాలి, సినిమా చూడాలి అంతేనా? ఓకే, ఆర్జీవి గారిది, రాజమౌళి గారిది ఎలా? అలాగే ఏం లేదు, ఎవరిది చెప్పకూడదా? లేదు, ఎవరిది క్యామియోలు ఏం లేదు. మరి ఉన్నాయని చాలా మంది పబ్లిక్ అలాగే మామూలుగా అలా స్ప్రెడ్ చేస్తారు, అంత ఏం లేదు. సో ఓవరాల్ అంటే ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ 4:45 చూసాను నేను. సో ఇప్పుడే మొత్తం సినిమా అంతా చెప్పేసుకుంటే తర్వాత అసలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది లాజిక్. ప్రతి ఒక్కరు డబ్బులు కొనుక్కుని టికెట్ తీసుకుని వెళ్ళి ఎందుకు సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. మన వాళ్ళు ఏంటంటే కొంచెం అత్యుత్సాహం ఎక్కువ కాబట్టి ముందే చెప్పేస్తూ ఉంటారు. సినిమా చూసిన వాళ్ళు మాత్రం అసలు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, అంత కంఫర్టబుల్. బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తా అంటారా? బాహుబలి రికార్డ్స్ ఇది క్రాస్ చేయాలి, ఇది పార్ట్ 2 క్రాస్ చేస్తారు. ఓకే, ఓవరాల్ గా మీరు అసలు దీంట్లో ప్రమోషన్ చేయలేదు, యాక్చువల్లీ మంచి సినిమాకి ప్రమోషన్ చేయలేదు. అంతేనా? అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి అంత సాలిడ్ హిట్ పడలేదు. సాలిడ్ అంత సాలిడ్. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారండి? 5 out of 5 ఇస్తారా? అన్నిటికీ ఎవ్రీథింగ్. సీజీ వర్క్ ఎలా ఉందండి? సీజీ వర్క్ పర్ఫెక్ట్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అంటే కరెక్ట్ గా బడ్జెట్ కనిపిస్తుంది. 600 కోట్లు కనబడుతుందా? ఓకే, ప్రభాస్ గారి యాక్టింగ్ అండ్ లుక్స్ ఎలా ఉన్నాయండి? అంటే ప్రీవియస్ మూవీస్ లో లుక్ అంత బాగాలేదన్నారు కదా, ఇందులో ఎలా ఉంది? ఇందులో మొత్తం లుక్స్ కానీ ప్రభాస్ యాక్టింగ్ కానీ టాప్ నోట్స్ ఉంది. సినిమా మొత్తం ప్రభాసే కనిపిస్తుంది. ఓకే, దీపికా పడుకునే అమితాబ్ బచ్చన్ గారి రోల్ ఎలా ఉందండి? వాళ్ళ రోల్స్ చాలా బాగా చేశారు. అమితాబ్ బచ్చన్ అయితే అసలు సూపర్. అతని ఏజ్ కి లిమిట్ లేకుండా క్రాస్ చేస్తారని అంటారు చాలా మంది. చాలా చాలా గ్రేట్ చేశారు, చాలా బాగా చేశారు. ఆయన ఏజ్ కి ఆయన చేసిన దానికి అబ్బో అసలు అందుకనే ఆయన బిగ్ అయ్యాడు. థ్యాంక్ యూ బ్రదర్.